హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే గుడి దగ్గర కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. కావ్య అలా ఏడుస్తూ ఉండగా అక్కడే ఉన్న పూజారి గారు, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఎవరో గొప్పింటి కోడల్లా కనిపిస్తున్నావు, ఏం జరిగిందమ్మా అని చెప్పి పంతులు గారైతే ఇక కావ్యని అడుగుతూ ఉంటారు. కావ్య ఎవరికి సమాధానం చెప్పకుండా తను ఏదో ఆలోచనలో ఏడుస్తూనే కనిపిస్తుంది. ఇంకా పంతులు గారికి ఏం చేయాలో తెలియక అక్కడే ఒక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఇక్కడ ఒక అమ్మాయి గుడిలో కూర్చుని ఏడుస్తూ ఉంది, ఏం జరిగిందో తెలీదు, చూడటానికి కూడా గొప్పింటి కోడల్లా కనిపిస్తుంది అని చెప్పి పంతులు గారు పోలీసులతో చెప్పడంతో ఇక పోలీసులు వెంటనే అక్కడికి వస్తారు. కావ్యని చూస్తారు. కావ్యని చూసి ఇంకా ఇన్స్పెక్టర్ సతీష్ రాజ్ భార్య అని గుర్తుపడతారు. మేడం, మీరేంటి మేడం ఇక్కడ కూర్చున్నారు? పైగా ఏమైంది మేడం, ఎందుకు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ సతీష్ అయితే కావ్యని అడుగుతూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం ఏమాత్రం కూడా సమాధానం చెప్పదు. ఇక సతీష్ అయితే రాజ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ చూస్తే కావ్య కనిపించలేదని కనకం ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తుంది. మీకు నా కూతురు ఇష్టం లేకపోతే నా కూతుర్ని నాకు అప్పచెప్పేయండి, అంతేగాని ఇలా ఇంట్లో నుంచి వెళ్ళగొడతారా అని చెప్పి కావ్య అయితే ఇష్టం వచ్చినట్టు అందరికీ కూడా చీవాట్లు పెడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్కైతే ఫోన్ వస్తుంది. రాజ్ ఫోన్లో ఇన్స్పెక్టర్ సతీష్ నెంబర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటిది, ఈ టైంలో ఇన్స్పెక్టర్ సతీష్ ఫోన్ చేస్తున్నాడు, ఏం జరిగింది అని చెప్పి రాజ్ కొంచెం కంగారుగా, సతీష్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు అని కంగారుగా అడగడంతో, సార్, మేడం గారు ఇక్కడ గుడిలో కూర్చుని చాలా బాధపడుతున్నారు సార్, ఏమైందో తెలీదు, పిలుస్తున్నా సరే పలకటం లేదు, ఏం జరిగిందో నాకు కొంచెం టెన్షన్గా ఉంది సార్, మళ్ళీ స్టేషన్కి అంటూ ఎందుకు తీసుకెళ్తామని మీకే ఇన్ఫామ్ చేస్తున్నాను అని ఇన్స్పెక్టర్ సతీష్ చెప్పడంతో రాజ్ వెంటనే అక్కడే ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి రాజ్ హడావుడిగా బయలుదేరుతూ ఉంటే రాజ్ అలా వెళ్ళిపోవడం చూసి సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి, నానా రాజ్, ఏమైంది, ఎవరు ఫోన్ చేశారు, ఎందుకంత హడావుడిగా వెళ్తున్నావు, బాగానే ఉందిగా కావ్యకేమీ జరగలేదు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడిగితే, అదేమీ లేదులే నానమ్మ, కావ్య బాగానే ఉంది, నేను పావు గంటలో కావ్యని తీసుకొస్తాను, మీరేమీ కంగారు పడకండి, తను బాగానే ఉంది అని చెప్పి ఇంకా కావ్య దగ్గరికైతే రాజ్ హడావుడిగా వెళ్తాడు. ఇంకా ఇన్స్పెక్టర్ సతీష్ చెప్పిన దగ్గరకైతే రాజ్ చేరుకుంటాడు. అక్కడ కావ్య గుండె పగిలేలా ఏడుస్తుంది, ఎవ్వరి మాటలు పట్టించుకోదు, అలాగే దేవుడి విగ్రహం వైపు చూస్తూ ఉంటుంది. ఇక కావ్య దగ్గరికి వెళ్ళి, కలవతి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇలా ఒంటరిగా వచ్చి కూర్చుని బాధపడుతున్నావు, ఏం జరిగింది, ఎవరేమన్నారు, అసలు ఎందుకు ఇక్కడున్నావు, చెప్పు కళావతి, చెప్పు అని చెప్పి రాజైతే కావ్యని అడుగుతూ ఉంటాడు. కావ్య మాత్రం ఒక్క మాటకి కూడా సమాధానం చెప్పదు. సార్, అది అని చెప్పి పక్క నుంచి ఇన్స్పెక్టర్ సతీష్ పిలవబోతూ ఉంటే, సతీష్, నేను నీతో తర్వాత మాట్లాడతాను, థ్యాంక్ యూ, నా భార్య ఇక్కడుందని నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్, నేను మీతో మార్నింగ్ మాట్లాడతాను, మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఇంతలో పంతులు గారైతే రాజ్ దగ్గరికి వస్తాడు. ఏంటి బాబు, ఆ అమ్మాయి భర్తవి నువ్వేనా? అమ్మాయి దేనికోసమో చాలా కుమిలిపోతుంది, ఎందుకు బాబు, ఎందుకు ఆ అమ్మాయిని అలా బాధ పెడుతున్నారు? చూస్తుంటే చాలా గొప్పింటి బిడ్డలా కనిపిస్తున్నారు, మీ భార్యని ఎలా చూసుకోవాలో మీకు ఆ మాత్రం తెలీదా అని ఇక పంతులు గారైతే రాజ్కి చీవాట్లు పెడతాడు. రాజ్ పంతులు గారు అన్న మాటల్ని పట్టించుకోకుండా, ఏయ్ కళావతి, చూసావుగా, నీ వల్ల అందరూ నన్నే అంటున్నారు, అక్కడేమో మీ అమ్మ ఇంటికొచ్చి నాన్న గొడవ చేసింది, ఇక్కడ కూడా అందరూ నిన్ను సరిగా పట్టించుకోవట్లేదు, బాధలు పెడుతున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు, లెగు కళావతి, పద ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళాక కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి రాజ్ అయితే కావ్యని పిలుస్తూ ఉంటాడు. ఇక కావ్యని అలా పిలుస్తూ ఉండగా రాజు ఒక్కసారిగా కావ్య భుజం మీద చెయ్యి వేసి కళావతి అని పిలవడంతో ఉన్నట్టుండి కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. కావ్య అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో రాజ్కి కొంచెం కంగారు వస్తుంది. ఇంకా వెంటనే రాజ్ ఎత్తుకొని కావ్యని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. హాస్పిటల్లో డాక్టర్ గారు కావ్యని చెకప్ చేయడంతో ఒక్కసారిగా డాక్టర్ చెప్పిన మాటకి రాజ్కి ఫీజులు ఎగిరిపోతాయి. అసలు డాక్టర్ రాజ్కి ఏం చెప్పాడు అనే దాని గురించి మాట్లాడుకునే ముందు
రాజ్ కుటుంబం కూడా అక్కడికి చేరుకుంటారు. ఇంకా వెంటనే రాజ్ దగ్గరకైతే వస్తారు. ఏమైంది ఏం జరిగింది అసలు, ఎందుకు ఎందుకు ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతూ ఉండగా ఇక ఇంతలో రాజ్ అయితే జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు కూడా ఇక ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుంటారు. కళావతి గుడిలో ఉందని, కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్తారు. కానీ అక్కడే ఉన్న కనకం మాత్రం అస్సలు రాజ్ మాట నమ్మదు. నా కూతురు కళ్ళు తెరిచి ఏం జరిగిందో చెప్పే వరకు నేను ఎవరి మాట నమ్మను. నా కూతుర్ని ఎంత బాధ పెట్టారో, నా కూతుర్ని హాస్పిటల్ పాలు చేశారు అని చెప్పి ఇక కనకమైతే అందరికీ చీవాట్లు పెడుతుంది. అమ్మ కావ్య లెగమ్మ అని చెప్పి కావ్యని లేపుతుంది. ఇక డాక్టర్ వచ్చి మేడం ఎందుకు మేడం ఆవిడ్ని డిస్టర్బ్ చేస్తారు, మీరు కాసేపు బయటకు వెళ్తే నేను సార్తో మాట్లాడాలి అని చెప్పి ఇక కనకానైతే బయటికి పంపించేస్తారు. బయటికి పంపించేసిన తర్వాత డాక్టర్ రాజ్తో చెప్పిన మాటలకి రాజ్కి నోట్లో నుంచి మాట రాదు. ఒక్కసారిగా బొమ్మలా నిలబడిపోతాడు. ఇంకా రాజ్కి అసలు డాక్టర్ ఏం చెప్పిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? డాక్టర్ రాజ్కి మీరు తండ్రి కాబోతున్నారు, ఆ అమ్మాయి కడుపుతో ఉంది అన్న విషయం చెప్పడంతో ఒక్కసారిగా రాజ్కి కంగు తిన్నంత పని అవుతుంది. డాక్టర్ ఏం చెప్తున్నారు, తను ప్రెగ్నెంట్ ఏంటి అని అనడంతో అవును సార్ తను ప్రెగ్నెంట్, ఆవిడిప్పుడు ఉత్త మనిషి కాదు, ఆవిడికి 3వ నెల అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోయి నిరుత్సాహంగా బయటికి వస్తాడు. రాజ్ అలా రావడం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కనకమైతే ఏమైంది బాబు, ఏం జరిగింది, డాక్టర్ మీతో ఏం చెప్పారు చెప్పండి అని అడుగుతూ ఉంటే వెనక నుంచి డాక్టర్ గారైతే తను సంతోషంలో మాట్లాడలేకపోతున్నాడు, తను తండ్రి కాబోతున్నాడు, మీ కోడలు తల్లి కాబోతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక కావ్య కడుపుతో ఉంది అన్న సంగతి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఏంటి కావ్య కడుపుతో ఉందా అని చెప్పి ఇక కనక సంతోషానికి అవధులు ఉండవు. సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి అయితే చాలా సంతోషిస్తారు. నాన్న రాజ్ మీ తాతయ్యకి ఇచ్చిన మాటని నెరవేర్చావా అని ఇక సుభాష్ అయితే అపర్ణ నువ్వు నానమ్మవి కాబోతున్నావు, నేను తాతయ్యని కాబోతున్నా, మన రాజ్ తండ్రి కాబోతున్నాడు అని చెప్పి ఇక ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు. అపర్ణ అయితే ఒక్క క్షణం జరిగిందంతా కూడా మర్చిపోతుంది. తన కోడల దగ్గరికి వెళ్ళి నన్ను నానమ్మని చేశావు, నా కొడుకుని తండ్రిని చేశావు అని చెప్పి కావ్యని దగ్గరికి తీసుకుంటుంది. ఇక స్పృహలో లేని కావ్య అలాగే సైలెంట్గా పడుకొని ఉంటుంది. డాక్టర్ గారైతే మేడం ఆవిడ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, తర్వాత రండి కాసేపు బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక వాళ్ళనైతే బయటికి పంపిస్తుంది. ఇక్కడ చూస్తే స్వప్న దొంగ కడుపుని ఎలా అందరి ముందు బయట పెట్టాలో తెలియక చచ్చిపోతుంటే ఇప్పుడు ఈ క్షణం ఈ కావ్య కడుపుతో ఉందా, నాకు దెబ్బ కొట్టేలాగా ఉంది ఇదంతా, అసలు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి స్వప్న అయితే తెగ నలిగిపోతూ ఉంటుంది. రుద్రాని కూడా ఏంటి కావ్య కడుపుతో ఉందా అంటే కావ్య కడుపు వల్ల మా వదిన కావ్యని క్షమించేసి కోడలిగా అంగీకరించేసిందా, రాజేంటి ఇలా చేశాడు, కళావతి అంటే ఇష్టం లేదు అంటూనే చాలా బాగా చేశాడుగా అని చెప్పి ఇంకా ఏకంగా కావ్యని తల్లినే చేసేశాడుగా, ఏంటిదంతా అని చెప్పి రుద్రానికైతే ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఇలా జరిగింది, అసలు ఇదంతా నిజమేనా అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదురా, అసలు ఎప్పుడు కూడా ఉప్పు నిప్పులాగా కొట్టుకునే రాజ్ కావ్యలిద్దరు కూడా ఎప్పుడు కలిసిపోయారు, ఈ కావ్య ఎప్పుడు కడుపుతో ఉంది, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, నిజంగా ఇదంతా నిజమేనా అని చెప్పి ఇంకా రుద్రాని అంటుంది. ఇంతలో కావ్యకి మెలకువ వచ్చిందని లోపలికి పిలవడంతో అందరికంటే ముందు రాజే లోపలికి వెళ్తాడు. రాజ్ని చూసిన కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకుంటుంది. ఎందుకు తలదించుకుంటున్నావు, అసలు మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగనప్పుడు నీకు అని చెప్పి ఇక రాజ్ అయితే తడబడుతూ ఉంటే అవును మన ఇద్దరి మధ్యలో ఏమీ జరగలేదని మీరు అనుకుంటే సరిపోతుందా, అది జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఎన్ని మాటలు అనుకున్నా ఏం లాభం, ఆ రోజు ఎంత వద్దు అంటున్నా సరే తాగిన మత్తులో నన్ను బలవంతం చేశారు, ఇదిగో ఈరోజు ఇలా జరగడానికి కారణం మీరే అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఇక జరిగింది తను కూడా గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు కావ్య ఎంత వద్దన్నా సరే రాజ్ అయితే
స్టోర్ రూమ్లో కావ్యని బలవంతం చేసినట్లుగా ఇక గుర్తు చేసుకుంటాడు. అనుకున్నదంతా అయిపోయింది. ఇక ఇంట్లో అందరికీ కూడా ఏం సమాధానం చెప్తాను, మమ్మీ మొహం నేను చూడలేను అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇంతలో అపర్ణ చాలా సంతోషంగా లోపలికి వచ్చి, నాన్న రాజ్, నన్ను నన్ను నానమ్మని చేస్తున్నావా, నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాజ్ని దగ్గరకు తీసుకొని ఇక రాజ్ భుజం మీద తట్టి కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య, నిన్ను నిన్ను చాలాసార్లు చాలా బాధ పెట్టాను, అలాగే నీ మనసు గాయపడేలాగా ఎన్నో మాటలన్నాను, కానీ మా ఇంటి వారసుని నీ కడుపులో మోస్తున్నావు, నేనన్నవన్నీ మనసులో పెట్టుకోమాకు, నన్ను క్షమించు అని చెప్పి అపర్ణ అయితే కావ్యకి క్షమాపణ చెప్తుంది. కావ్య అపర్ణ అలా క్షమాపణ చెప్పడంతో, అయ్యో అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటుంటే, లేదమ్మా లేదు, ఎప్పుడు కూడా నిన్ను ఏదో ఒకటి అంటూ నీ మనసుని చాలా బాధ పెట్టాను, కానీ ఈరోజు మా ఇంటి వారసుని నీ కడుపులో మోస్తున్నావు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, అవేమీ మనసులో పెట్టుకోకు అని చెప్పి అపర్ణ చెబుతూ ఉంటుంది. ఇంతలో సీతారామయ్య ఇంద్రాదేవి అయితే, ఏంటి తాతయ్యకి ఇచ్చిన మాట ఇంత ఫాస్ట్గా నెరవేరుస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరు కూడా కావ్యకి సంతోషంగా ఉన్నామని అలాగే వాళ్ళ ఆనందాన్ని చెబుతూ ఉంటారు. ఇక స్వప్న అయితే, ఏంటిది, నాకు లేని కడుపు వల్ల వచ్చిన ప్రయోజనము లేదు, ఇది ఇలా కడుపుతో ఉంది అని తెలియగానే ఇంట్లో అందరూ దాన్ని ఒక మహారాణిలాగా చూస్తున్నారు. ఇక నేను కడుపుతో లేనన్న సంగతి తెలిసిపోతే నన్ను ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూస్తారు. లేదు, కావ్య కడుపుతో ఉండడానికి వీల్లేదు, ఆ కడుపులో బిడ్డ పెరగడానికి వీల్లేదు, చెప్తా ఒసే కావ్య, నన్ను అందరి ముందు బ్యాట్ చేయడానికి నువ్వు కడుపుతో ఉంటావా, చెప్తాను, నీ పని చెప్తాను, అస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్య వైపు ఒక రకంగా చూస్తుంది. కనకమైతే తన ఆనందానికి అవధులు ఉండవు. ఎవయ్యా నేను అమ్మమ్మనవుతున్నాను, నువ్వు తాతయ్య అవుతున్నావు, మన కావ్య కడుపుతో ఉందయ్యా, కడుపుతో ఉంది అని చెప్పి ఇక కనకమైతే తెగ సంబరపడిపోయి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇంతలో అప్పు వచ్చి, అమ్మా ఆపుతావా, ఇంతసేపు అసలు కావ్యక్క ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళిందో దాని గురించి ఆలోచించకుండా ఏంటిదంతా అంతా మర్చిపోయావా అని అంటూ ఉంటే ఇక కనకమైతే, ఒసే అప్పు, అది జరిగిందేదో జరిగింది, అది మన కావ్య తప్పే, ఎవ్వరికీ చెప్పకుండా కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయిందో ఏంటో తర్వాత నిదానంగా